అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ ఆలెత చెక్కిళ్ళలోన హాయ్ 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 చిక్కింది నా గుండెకున హాయ్ 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 ఆలెత చెక్కిళ్ళలోన చెక్కింది నా గుండెకున మల్లెలో ఆ చుక్కతోన మళ్ళీ పక్కైనా అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ కిలకిల నీ నవ్వుల్లో ముత్యాలటు దాచావో నోటి పలుకై జారి పడితే ఏరుకుంటానులే ఓ బిలబిల నీ కనులు పిలిచేటి పిలుపులకు రేయి పగలు పూల పడకై వేచి ఉన్నానులే నీ ముద్దే లేకుంటే నా పొద్దే పోదమ్మో ఈనాళ్ళ నా బాకి బొట్టితో కట్టమ్మో కొంగు చూడ ఏదో కొత్త గుందిలే ఎప్పుడంటే అప్పుడే గొప్పు నడత మల్లెలే అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ గిలిగింతగా నిన్ను చేరి పులకించని ప్రతి రేయి కంటి పైన కునుకు లేక తెగిపోయానులే చిరువల కలలి వేడి నీ చిరుగురు సెగలన్నీ చల్లబడగా చెల్లుబడిగా కౌగిలిస్తానులే హాయ్ రవ్వంతా చుట్టిస్తే కవ్విస్తూ ఓ పిల్లో కేరింత కొట్టేస్తా రేయంతా నీ ఒళ్ళో గుర్తు వచ్చే ఇప్పుడే పెళ్లి రోజులే అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ ఆలెత చెక్కిళ్ళలోన హాయ్ 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 చిక్కింది నా గుండెకున హాయ్ 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 ఆలెత చెక్కిళ్ళలోన చిక్కింది నా గుండెకున మల్లెలో ఆ చుక్కతోన మళ్ళీ పక్కైనా అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ సంతకాలు పెడతారా? సార్ సంతకాలు పెట్టే ముందు ఒకసారి చదువుతారా? అబే అక్కర్లేదండి, సంతకాలు పెడతాను. Okay, madam. We'll take care of all other matters. Thank you. మేడం రండి, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, మనం వెళ్దాం. ఎక్కడికి? అదేనండి, మనం రత్నం దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. దానికి నువ్వెందుకు? అసలే మన మీద కోపంగా ఉంది. ఈ టైంలో ఇద్దరం కలిసి వెళ్ళామనుకో కట్టు కదా అనుకుంటుంది. అవునండి, అంతా నేనే ప్లాన్ చేశాను అనుకుంటుంది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. ఓకే? అలాగే. నమ్ముతుందంటారా?
అబద్ధం చెప్పి నమ్మించిన దాన్ని నిజం చెప్పి నమ్మించలేనా? అవునవును. బబ్లు, కార్ కార్. ఎవరు మాడా? నేను మేఘనాని. నువ్వు వెళ్ళి ఆడుకోమా. హాయ్ స్వీటీ, క్యూట్ గర్ల్. ఏం కావాలి? ఈ పేపర్స్ మీద సంతకం కావాలి. ఏం పేపర్స్? మీ ఆయన నందగోపాల్ మీ దగ్గర నుండి విడాకులు కోరుతూ పంపించిన డివోర్స్ పేపర్స్. విడాకులా? అది ఆయనే వచ్చి అడగచ్చుగా. ముఖం చెల్లక రాలేదు. మీ మాటలు నేను నమ్మను. అయినా మా మధ్య జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏదో చిన్న సంబంధం పెట్టుకుని ఆయన ట్రాప్ చేసి పెళ్లి వరకు తీసుకొచ్చావు. అసలు నేనేది నమ్మను. ఈ పెళ్లి చెల్లదు. నేను కోర్టుకి వెళ్తాను. కోర్టుకెళ్ళి నువ్వు మమ్మల్ని కలుసుకోకుండా ఆపగలవా? అతని మనసులోంచి నా మీద ఏర్పరచుకున్న ప్రేమని చెరిపేయగలవా? ఆవేశపడదు రత్నమాల. కోర్టుకెళ్ళి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆయన మీద నమ్మకం దానివి డైవర్స్ పేపర్స్ మీద సంతకం ఎందుకు? మీరే కలిసి ఉండండి. ఇప్పుడే అన్నావుగా కోర్టుకు వెళ్తానని. రేపు వెళ్ళవని నమ్మకం ఏంటి? అందుకే ముందు జాగ్రత్తగా ఈ సంతకాలు తీసుకుంటున్నాను. నేనే సంతకం పెట్టను. ముందు ఆయన రమ్మనండి. ఓహో, మీ ఆయన మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉందన్నమాట. సరే, ఇక దాచి లాభం లేదు. ఆ లెటర్ రాయడం, ఇన్స్పెక్టర్ రావడం, హడావిడిగా పెళ్లి చేసుకోవడం, ఇదంతా నాటకంలా నీకు అనిపించడం లేదా? ఇది మేమిద్దరం కలిసి ఆడిన గేమ్ రత్నమాల. నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా మీరిద్దరు ఆడిస్తున్న నాటకం అని. నాకెందుకు మీరు ద్రోహం చేశారు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పండి. నిన్ను చాలా బాధ పెట్టాం కదూ. నేను క్షమాపణ అడిగే అర్హత నాకైతే లేదు. కానీ ప్లీజ్ మా ఇద్దరి మధ్య అడ్డుగోడలు వేయకు రత్నమాల. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. ఈ డివోర్స్ కూడా నన్ను దూరం చేస్తావన్న భయంతోనే. లేకపోతే నేను రెండో భార్యగా ఉండడానికి కూడా సిద్ధమే. మేమిద్దరు ఒక్కరిని వదిలి ఒక్కరు క్షణం కూడా ఉండలేం. రత్నమాల, మమ్మల్ని దూరం చేయకు ప్లీజ్. ప్లీజ్ రత్నమాల, ప్లీజ్ దూరం చేయకు. ప్లీజ్ రత్నమాల. మాట్లాడద్దు.
నేను చెప్పేది విను. ఇంకో మాట మాట్లాడమంటే ఏం చేస్తారో నాకే తెలీదు. నీకు సంతకాలు కదా కావాలి? వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. పోతావా లేదా? వెళ్ళు, 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 వెళ్ళు ఇక్కడి నుంచి. మీరు చెప్పినా నమ్మట్లేదా? ఇదంతా ఇంకా నిజం అనుకుంటుందా? తను నీ దగ్గర నుండి డివోర్స్ కోరుతుంది నందగోపాల్. డైవర్స్? 3 రోజుల నుంచి పిచ్చోళ్ళ దాని చుట్టూ తిరుగుతున్నా. డైవర్స్ పంపుతుందా? దానికన్నా పిచ్చెక్కిందా? దాన్ని నందు ఆవేశపడకు, నేను చెప్పేది విను. 1 వీక్ చూడు. చూసింది చాలు. ఇప్పుడు చాలు కానీ వారం రోజుల తర్వాత చాలు అవుతా. ఇంకా అక్కడ పెరుగుద్ది. ప్లీజ్ 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 వెయిట్ నందు. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గొడవ పెద్దదవుతుంది. మీరిద్దరు ఆవేశంలో ఉన్నారు. ప్లీజ్ లిసన్ లిసన్ నందు. ఐ సెడ్ వెయిట్. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నాశనం అయిపోతావు. రావయ్యా గోపాలకృష్ణరా, 3 రోజుల నుంచి కాలు గాలిన పిల్ల తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మాయిని అంత చోప పెడతావా నువ్వు? మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అడిగే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చేట్టు చేద్దాం అనుకుంటున్నారా? ఊరుకో అమ్మాయి, అనవసరంగా ఆవేశపడుకు. పెద్ద ఉన్నవాడిని మాట్లాడుతున్నా కదా. ఏంటండి మీరు మా మధ్యన మాట్లాడేది? ఏయ్, నువ్వేంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మెత్తగా బదిలాడుతున్నా. చెప్పింది వినకపోతే చంపేస్తా. చూసారా బాబాయ్ గారు ఎలా మాట్లాడుతున్నారో? ఏంటి ఆయన చూసేది నువ్వు చూసేది? గోంగూర. ఇప్పుడు విషయం తోటకూర గోంగూర అని కాదు. నువ్వు అలా బజార్లో పడి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం అపరకిష్టుడు కాదు. మీరు ఆపుతారా? దానికంటే మతిపై మాట్లాడుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించి మాట్లాడొచ్చుగా. నాకేం మతిపోలేదు. మేఘనాలు పెళ్లి చేసుకోవడం నిజం కదా? నా డైవర్స్ పేపర్లు పంపడం నిజం కదా? నేను పంపించడం అంటే ఏ తెక్క ఉందా? అబ్బాయి, ఈ విషయం అక్షరాల నిజం. మేఘన రావడం, సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంత చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తాయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి మీకే మేఘనా పిచ్చెక్కి నాకు పంపించారు. నేను పంపించలేదంటే విందంటండి బాబు. మీరు పంపించకపోతే ఎలా వచ్చాయి? నువ్వు ఉండవయ్యా? కొట్టారా? ఉండు. కొట్టండి. గోపాల, ఉండు. కొట్టమంటే కొట్టండి. చంపేస్తాను. బాబాయ్ గారు నువ్వు చూడండి. ఉండవమ్మా, నువ్వు ఉండు. ఉండండి. ఇప్పుడు చెప్పయా? నేను పంపలేదండి బాబు. నువ్వు పంపలేదు, అమ్మాయి పంపలేదు, మరి ఎలా వచ్చాయి? ఇదంతా ఆవిడ ఆడిన నాటకం.